So next concept notes the heading better nana. That is maximum possible loss method. Maximum possible loss method or maximum loss method. The last concept, maximum possible loss method. Right, ఇంతకీ మనం మాట్లాడుతున్నాం కదా ఈ మెథడ్స్ లైక్ హైయెస్ట్ రిలేటివ్ క్యాపిటల్ మెథడ్, మాక్సిమం పాసిబుల్ లాస్ మెథడ్, ఈ రెండు మెథడ్స్ కూడా దేనికోసం సంబంధించిన మెథడ్స్ అని యాక్సెస్ చేయండి. ఈ రెండు మెథడ్స్ దేనికి సంబంధించిన మెథడ్స్? పేమెంట్ టు హూమ్? అవుట్సైడ్ లయబిలిటీస్ పేమెంట్ చేయడానికి మెథడ్స్ ఎందుకు? ఈ మెథడ్స్ అన్ని ఎవరికి సంబంధించినవి? పార్ట్నర్స్ క్యాపిటల్ పేమెంట్స్, సెటిల్మెంట్. క్యాపిటల్ సెటిల్మెంట్. అవుట్ సైడ్ సెటిల్మెంట్ ఏం లేదు కదా. అవుట్ సైడ్ సెటిల్మెంట్ లో సీక్వెన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. లైక్ ఎక్స్పెన్సెస్, రెమ్యునరేషన్, ఒక లైబిలిటీస్ ఎక్కువ ఉంటే కనుక అన్ని అన్సెక్యూర్డ్ అయితే వాటి అన్నిటికీ రేషియో ఆఫ్ లైబిలిటీ కదా. ఈ మెథడ్స్ దేనికోసం సంబంధించినవి? క్యాపిటల్ సెటిల్మెంట్. ఫైనల్ గా డబ్బులు మిగిలాయి, ఎవరు క్యాపిటల్ ఫస్ట్ రీపే చేయాలి అనే క్వశ్చన్ మార్క్ దగ్గర ఆగినప్పుడు మనకు రెండు మెథడ్స్ సజెస్ట్ చేశారు. సో ఒకటి హైయెస్ట్ రిలేటివ్ క్యాపిటల్ మెథడ్, సెకండ్ వన్ ఇస్ మాక్సిమం పాసిబుల్ లాస్ మెథడ్. ఓకేనా? రైట్. సో నోట్స్ రాసుకున్న నీట్గా 3 పాయింట్స్ చెప్తాను. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఈ మెథడ్ లో. అండర్ దిస్ మెథడ్ each installment realized is considered to be the final payment. Under this method, each installment realized. సో మనకి ఏదైతే ఇన్స్టాల్మెంట్ రియలైజ్ అవుతుందో, ప్రతి ఇన్స్టాల్మెంట్ రూపంలో కదా మనీ వస్తుంది. ఎందుకంటే అసెట్స్ అమ్మడం అనేది అట్ ఏ టైం జరగదు. సో పార్ట్స్ కింద జరుగుతుంది. దాన్నే మనం పీస్ మీల్ అంటామని. సో ఇలా పార్ట్స్ కింద రిలేషన్ జరుగుతున్నప్పుడు ఏ రోజు ఆ రోజు ఎప్పటికప్పుడు సెటిల్ చేసే విధానమే పీస్ మీల్ డిస్ట్రిబ్యూషన్ అని మనం నేర్చుకున్నాం. అయితే ఈ సిచ్యువేషన్ లో ఎప్పుడు నాకు డబ్బులు వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 100 రూపీస్ వచ్చింది ఒక అసెట్ అమ్మితే, అదే ఫైనల్ పేమెంట్ అని అనుకోవాలంటే మెథడ్ లో. సరే ఎందుకు అలాగా, ఇంకా వస్తాయి కదా. వచ్చినప్పటికీ ఈ మెథడ్ లో ఏమని అనుకోవాలి? ద అమౌంట్ రియలైజ్ ఇన్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ అస్యూమ్డ్ టు బి, ఈజ్ కన్సిడర్డ్ టు బి అంటే ఇట్ ఇస్ జనరలీ అస్యూమ్డ్ టు బి ద ఫైనల్ పేమెంట్. రైట్? అదే ఫైనల్, ఇంక రావు డబ్బులు అని ఊహించుకోవాలంట. సరే ఎందుకు సార్ అలా ఊహించుకోవాలి, డిస్కస్ చేద్దాం. ద అదర్ outstanding assets and claims are considered to be worthless. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర చాలా అసెట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక అసెట్ ప్లాంట్ అండ్ మెషినరీ సేల్ చేశాను, నాకు 1,00,000 రూపాయలు వచ్చింది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. సరే ఇంకా చాలా అసెట్స్ ఉన్నాయి, మరి అమ్మాలి కదా. ఓకే అమ్ముతాను. కానీ ప్రస్తుతానికి అజ్యూమ్ చేసుకోవాలంటే, ప్రస్తుతానికంటే ఎప్పుడైతే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిసీవ్ అవుతుందో లేదా సెకండ్ ఇన్స్టాల్మెంట్ రిసీవ్ అవుతుందో, ఎప్పుడు ఇన్స్టాల్మెంట్ రిసీవ్ అయితే అప్పుడు, నాట్ ఓన్లీ ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్, ఎప్పుడు ఇన్స్టాల్మెంట్ రిసీవ్ అయితే అప్పుడు ఒక అజంప్షన్ తీసుకోవాలన్నా దట్ ఈస్ ద ఫైనల్ పేమెంట్ అండ్ అదర్స్ అసెట్స్ అండ్ క్లెయిమ్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి వర్త్లెస్. ఇంక మిగతా ఏమి రావు, డబ్బులే రావు, ఇదే ఫైనల్ ఇన్స్టాల్మెంట్, ఇదే ఫైనల్ పేమెంట్ అలా ఊహించుకోమని చెప్తాను. Third point, the partners capital accounts are adjusted on that basis each time. On that basis each time and a distribution is made.
అన్నాడు. ఏం చెప్తాడు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఈ పైన చెప్పిన 2 కన్సిడరేషన్స్ ఏవైతే చెప్పాడో అజంప్షన్స్, ఈ 2 అజంప్షన్స్ ని కూడా ఎప్పుడు ఊహించుకోవాలంట? వెనెవర్ ద పేమెంట్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ మేడ్ టు పార్ట్నర్స్. ద పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఆర్ అడ్జస్టెడ్ ఆన్ దట్ బేసిస్. అంటే ఈ పైన చెప్పిన అజంప్షన్స్ తీసుకోండి ఈచ్ టైం డిస్ట్రిబ్యూషన్ ఇస్ మేడ్. సో నా దగ్గరికి ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ సైడ్ లైబిలిటీస్ అన్ని పే చేసుకుంటూ వచ్చాను, ఇంకా ఫైనల్ గా ముగ్గురు క్యాపిటల్స్ కి పే చేయాలి. చెప్పేది జాగ్రత్తగా అవుట్ సైడ్ సెటిల్మెంట్స్ అన్ని పే చేసుకుంటూ వచ్చాను. ఇంకా ఫైనల్ గా నేను కొంతమంది పార్ట్నర్స్, ముగ్గురు ఎంతమంది ఉన్నారు ఫర్మ్ లో, ఒక ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు, ముగ్గురికి పే చేయాలి. నా దగ్గరకు 1000 రూపాయలు మిగిలిన నా దగ్గర, కానీ క్యాపిటల్ బ్యాలెన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ వెంటనే రైజ్ అవుతాయి. సరే ఈ 1000 రూపీస్ ని ముగ్గురులో ఎవరికి పే చేయాలంటే, మనం ఆల్రెడీ ఒక మెథడ్ డిస్కస్ చేస్తాం, దట్ ఈస్ హైయెస్ట్ రిలేటివ్ క్యాపిటల్ మెథడ్. దానిలో ఎవరి క్యాపిటల్ ప్రపోర్షనేట్ గా ఎక్కువ ఉందో చూసి వాడికి పే చేస్తాం. అది మెథడ్ అయిపోయింది, ఇంకా మెథడ్ పక్కకి తీసేయండి. ఇప్పుడు ఇదే 1000 రూపాయలని మన ముగ్గురు పార్ట్నర్స్ కి పంచడం కోసం నెక్స్ట్ ఇంకొక మెథడ్ చెప్తున్నాను. ఆ మెథడ్ పేరే లాస్ మెథడ్, మాక్సిమం పాసిబుల్ లాస్ మెథడ్. ఈ మెథడ్ లో ఏం ఊహించుకోమన్నాడు? క్యాపిటల్స్ ముగ్గురికి కలిపి ఎంత పే చేయాలో చూసి దానిలో నాకు ఎంతైతే ఇన్స్టాల్మెంట్ ప్రజెంట్ డబ్బులు ఉన్నాయో నా దగ్గర, అదే ఫైనల్ ఇన్స్టాల్మెంట్. ఇంకా నాకు డబ్బులు రావు. మరి అదే ఫైనల్ ఇన్స్టాల్మెంట్ అయితే నాకు ఇంకా అసలు డబ్బులే రాకపోతే నేను అప్పుడు జనరల్ గా ఊహించుకుంటానని ఎలా ఊహించుకుంటాను? ద టోటల్ రిమైనింగ్ క్యాపిటల్స్ ఈజ్ ఎ లాస్. పార్ట్నర్స్ ముగ్గురు ₹1,00,000 ₹1,00,000 3 లక్షలు ఉన్నది బ్యాలెన్స్. నాకు అసెట్స్ ఫస్ట్ ఒక ఇన్స్టాల్మెంట్ లో రిమైనింగ్ నాకు మిగిలినటువంటి అసెట్స్ రిలేషన్ ఒక ₹1,00,000 మిగిలింది. అంటే దాని అర్థం ముగ్గురు క్యాపిటల్స్ కలిపి 3 లక్షలు అయితే దానిలో ₹1,00,000 నేను ఇప్పుడు ముగ్గురికి ఇవ్వాలి. ఇదే లాస్ట్ ఇన్స్టాల్మెంట్ అజంప్షన్ తీసుకోమన్నాడు. అంటే ఇంకో 2 లక్షలు లాస్, రైట్? అలా అజంప్షన్ తీసుకోమన్నాడు. సార్ ఎందుకు అలాగా? సో దట్ వన్ మెథడ్ ఆఫ్ సెటిల్మెంట్, రైట్? ఇంకా ఏం చెప్తాడు వాడు? నెక్స్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్, the maximum loss is adjusted against capital accounts in profit sharing ratio, and whenever there is a deficiency of a partner, whenever there is a deficiency of a partner's capital account, then the deficiency will be borne by other partners in capitals ratio. What is this capital ratio? Gardner versus Murray rule. మనం ఆల్రెడీ గార్నర్ వర్సెస్ మరే రూల్ నేర్చుకున్నాం కదా. మరే రూల్, గార్నర్ వర్సెస్ మరే రూల్ ఏం చెప్పాడు? క్యాపిటల్ రేషియోలో డెఫిషియన్సీ ఉంటే పంచుకోవాలన్నాడు కదా, అది కూడా అప్లై చేయండి అని చెప్తున్నాను. ఈ 4 పాయింట్స్ మైండ్ లో ఉంటే మెథడ్ అయిపోయినట్టే, దీనిలో పెద్ద విషయం ఏమీ లేదు. సో మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని ఏం చెప్తున్నాను? పార్ట్నర్స్ కి డబ్బులు సెటిల్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు, పార్ట్నర్స్ కి డిస్ట్రిబ్యూషన్ చేయాల్సి వచ్చిన టైం వచ్చినప్పుడు, నా దగ్గర ఉన్న డబ్బులు పార్ట్నర్స్ ముగ్గురికి పే చేయడానికి సరిపోకపోతే ఒక అజంప్షన్ తీసుకోమంటున్నాడు. 2 అజంప్షన్స్, ఒకటి కాదు. ఒకటి, ఎంతైతే నా చేతిలో డబ్బులు ఉన్నాయో ఇన్స్టాల్మెంట్ రూపంలో, దట్ విల్ బి కన్సిడర్డ్ ది ఫైనల్ సెటిల్మెంట్. అదే నా దగ్గర ఫైనల్ డబ్బులు ఇంక లేవు అని ఊహించుకోవాలంట. 2, మిగతా అసెట్స్ నుంచి ఇంకేం డబ్బులు రావని ఊహించుకోవాలంట. 3, ఎంతైతే లాస్ ఉందో ఆ లాస్ ముగ్గురు పార్ట్నర్స్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో బేర్ చేసి మిగిలిన డబ్బులు పంచుకోవాలంట. ఒకవేళ అనుకోకుండా ఏదైనా డెఫిషియన్సీ వస్తే దాన్ని గార్నర్ వర్సెస్ మరే రూల్, అంటే క్యాపిటల్స్ రేషియోలో పంచుకుని అడ్జస్ట్ చేసుకుని ఫైనల్ గా ఆ సెటిల్మెంట్ ని పంచుకోవాలి అని చెప్తున్నాను అన్న. సో సార్ ఏంటిది ఈ సెటిల్మెంట్ ని ఎలా పంచుకోవాలి? 3 పాయింట్స్ మీనింగ్ ఏంటి? మధ్యలోని పాయింట్ జనరల్ డిస్ట్రిబ్యూషన్ చేయండి అని చెప్తున్నాడు. కానీ ఇది చేయాలి అంటే 3 అజంప్షన్స్ ఎలా అప్లై చేయాలో మనకి తెలియాలి. 3 అజంప్షన్స్ ఎలా అప్లై చేయాలో తెలిస్తే ఆటోమేటిక్ గా మెథడ్ కంప్లీట్ అయిపోతుంది. సో థియరీ నుంచి చాలా వరకు నీకు అర్థమవుతుంది. సో ఈవెన్ తో అర్థమైనా అర్థం కాకపోయినా దెన్ వి విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 7, ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 7.
illustration number 7 అన్న చదువుతాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. The following is the balance sheet of ABC as on 31st December 2011 when they decide to dissolve the partnership. So creditor, AS loan, capitals, sundry assets, cash. The assets realized the following sums in installments. So మొత్తం అమౌంట్ వచ్చిందన్న. అయితే లాస్ట్ అమౌంట్ దగ్గర ఏదో నెంబర్ చెప్పాడు 34,000 నెంబర్ ఏమంటే ఇంక్లూడింగ్ సేవింగ్ ఇన్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ 100. ఇది 100 రూపీస్ సేవింగ్ అయిందంట. అది ఏంటి అనేది చెప్తాను. ఏంటి ఆ సేవింగ్ అనేది? ద ఎక్స్పెన్స్ ఆఫ్ లిక్విడేషన్ ఎక్స్పెక్టెడ్ టు బి 500. 500 స్టార్టింగ్ లో ఎక్స్పెక్ట్ చేశాడు, బట్ అల్టిమేట్ గా అయింది 400. అంటే 100 మిగిలిపోయింది ఎక్స్పెన్సెస్. అవి తీసుకొచ్చి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసేసాడు. అదే కదా సేవింగ్ అంటే. ఇలాంటి మోడల్ ఇంకొక సమ్లో ఇంతకు ముందు సమ్లో చేసాం. అక్కడ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్స్పెన్స్ ఎక్కువయ్యాయి. ఫస్ట్ ఒక 10,000 ఎక్స్పెక్ట్ చేసాడు, గుర్తుని ఉంటే నీకు ఆ సమ్. దానిలో ఫస్ట్ రిలేషన్ నుంచి 10,000 మైనస్ చేసాం. తర్వాత తెలిసింది ఏమంటే 20,005 రూపీస్ అని. ఆ తర్వాత ఇంకొక 10,005 రూపీస్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ లో మళ్ళీ మైనస్ చేసాం. 2 సార్లు ఎందుకు మైనస్ చేసామంటే ఫస్ట్ కొంత ఎస్టిమేట్ చేసాం, తర్వాత యాక్చువల్ గా పెరిగింది కాబట్టి. కానీ ఈ క్వశ్చన్ లో ఫస్ట్ ఎస్టిమేట్ చేసాం 500, తర్వాత పెరగలే, ఇంకా తగ్గింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసి దాచిన 500 లో కూడా 400 ఖర్చు అయింది. అంటే నా చేతిలో ఇంకా 100 రూపీస్ మిగిలిపోయింది. దాన్ని కూడా ఏం చేయాలంట? డిస్ట్రిబ్యూట్ చేయాలంట. లాస్ట్ ఇన్స్టాల్మెంట్ లో అది కూడా కలిసిపోయింది అని చెప్పాడు. రైట్. So how at each stage the cash issue should be distributed between the partners. They share the profits and ratio in the ratio 2:2:1. This is the question. So any doubts? Check చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. క్వశ్చన్ ఎవరికైనా ఏమైనా డౌట్? రైట్. సో ఈ మెథడ్ లో హైయెస్ట్ రిలేటివ్ క్యాపిటల్ లాగా ముందే వర్కింగ్ నోట్ చేసుకున్నానన్నా ప్రతిసారి చేయాలి. ఎన్ని వర్కింగ్ నోట్స్ ఏంటి, ఎన్నిసార్లు చేయాలి, క్వశ్చన్ మార్క్స్ లేకుండా బెటర్ ఇన్బుల్డ్ ద వర్కింగ్ నోట్ విత్ ఇన్ ది క్వశ్చన్. నేను ఏం చెప్పాను? ఇన్బుల్డ్ ద వర్కింగ్ నోట్ విత్ ఇన్ ది క్వశ్చన్. ఒకటే స్టేట్మెంట్ తయారు చేసుకోవచ్చు. డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్, డైరెక్ట్ గా క్యాష్ డిస్ట్రిబ్యూషన్ స్టేట్మెంట్ తయారు చేస్తాం. ప్లీజ్ గివ్ మోర్ స్పేస్ టు పర్టికులర్స్ కాలం. నేను పర్టికులర్స్ కి కొంచెం ఎక్కువ స్పేస్ ఇవ్వన్నాను. ఎందుకంటే వాట్ ఎవర్ బి ద వర్కింగ్ నోట్ విల్ బి రికార్డ్ ఇన్ ద పర్టికులర్స్ కాలం డైరెక్ట్లీ. ఇంకా మళ్ళీ రెండుసారి సపరేట్ గా చేయాల్సిన అవసరం లేదు. దీని తర్వాత మిగిలిన స్పేస్ అంతా కూడా యూజ్ ఫర్ ది బ్యాలెన్స్ షీట్ లయబిలిటీస్ అండ్ అవుట్ సైడర్స్ ఎవ్రీథింగ్. దట్ ఫస్ట్ థింగ్ ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో ఉందా నాకు క్రెడిటర్, ఏస్ లోన్, then 3 capitals A, B, C. Right? Saving turn ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ ఇస్ క్రెడిటర్స్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ క్రెడిటర్స్? బ్యాలెన్సెస్ డ్యూ. జాగ్రత్తగా వినాలి అందరూ కూడా. బ్యాలెన్స్ డ్యూ క్రెడిటర్స్ 2,000. నెక్స్ట్ ఏస్ లోన్. సీక్వెన్స్ లో ఫస్ట్ వీరికి అవుట్ సైడ్, తర్వాత లోన్, తర్వాత క్యాపిటల్స్. ఇక్కడ ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్ ప్రకారం 5,000. దెన్ ద క్యాపిటల్స్ A, B, C, 3 capitals 15,000, 18,000, 9,000. Balance is due. Right. So first thing, installment number 1, amount realized 1,000 rupees plus balance sheet already opening cash. నా దగ్గర క్యాష్ ఉందని దాన్ని ఎవరు రిలేట్ చేయాల్సిన అవసరం లేదు, క్యాష్ కాబట్టి. టోటల్ అవైలబుల్ ఈస్ 1,500. సో దీనిలో నుంచి మైనస్ ఎనీ ఎక్స్పెన్సెస్, రెమ్యునరేషన్. సో క్వశ్చన్ లో ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. సో డిజల్యూషన్ ఎక్స్పెన్సెస్ provided for. So what are the dissolution expenses provided for in the question? 500.
సో మైనస్ చేశాను. సరే 400 కదా ఖర్చు, ఇప్పుడు తెలియదు నాకు. ప్రస్తుతానికి 500 మైనస్ చేసాం, లాస్ట్ లో 100 ని యాడ్ చేస్తాం ఎందుకంటే 400 ఖర్చు అయ్యాయి కాబట్టి. అది కూడా కలిపి ఇచ్చేసానని చెప్పాడు క్వశ్చన్ లో 20,100. మనం మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో దెన్ బ్యాలెన్స్ ఈస్ 1000 ఈస్ యూజ్డ్ ఫర్ క్రెడిటర్స్, పెయిడ్ టు క్రెడిటర్స్. మళ్ళీ బ్యాలెన్స్ అని రాసి రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా అర్థమైతే ప్రాబ్లమే లేదు. సో దట్ మీన్స్ దిస్ 1000 is reduced from creditors column, remaining others are nil. What are the balances due? ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఫస్ట్ స్టెప్ జస్ట్ సేమ్ యాజ్ లైక్ హైయెస్ట్ రిలేటివ్ క్యాపిటల్ మెథడ్ అయినా ఏ మెథడ్ అయినా ప్రొసీజర్ ఇదే కదా, సేమ్ ప్రొసీజర్, నో చేంజ్. క్యాపిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడే చేంజ్, క్యాపిటల్ దగ్గరికి వెళ్ళే వరకు ఏదైనా ఒకటే మెథడ్. నెక్స్ట్ installment number 2. In second installment, the amount realized is 3,000. Sir, any expenses, any remuneration? Nothing. Nothing is there. This 3,000 is directly paid to creditors first. Creditors payment 1000. సో ఎలా చెప్పగలం, బ్యాలెన్స్ 1000 మైనస్ చేసాం. తక్కువ ఎక్కువ ఇస్తాను ఎక్కడ చెప్పలేదు, అందుకే సేమ్ అమౌంట్ రాసుకున్నాం. ఒకవేళ 2000 కి 1500 ఇస్తాను క్వశ్చన్ లో చెప్పాడు అనుకున్నా, సో లైబిలిటీకి ఎంత రాస్తాం, డైరెక్ట్ గా 1500 రాస్తాం. నెక్స్ట్ సార్ ఇంకా 2000 డబ్బులు ఉన్నాయి, సో మరి ఈ 2000 మనీని ఏం చేద్దాం, సో ఏస్ లోన్ 2000. So the balance becomes 0. The installment money received is 0. So finally the creditors balance is 0. Balance is due. The yes loan balance is 3,000. Capital 15, 18, 9,000. Right now 18, 15, 9,000. Then next step. So next amount realized enta 3,900. Installment number 3. Amount realized 3,900 minus paid to yes loan. Loan inka pending aitunnana 3,000. So that means the 3,000 is reduced from loan. Ikkada inki sambandham ledhu endukante automatic ga 0 ayipindi. Already pay chestam. Creditor ki payment already అయిపోయింది 3,000, వీడికి అయిపోయింది. ఇంకా రిమైనింగ్ 900 is paid to whom? Paid to capitals. సరే 900 capitals ఓకే, విచ్ క్యాపిటల్, ఏనా బీనా సీనా, క్వశ్చన్ మార్క్ రైజ్ అయింది. క్వశ్చన్ లో ఏం అప్లై చేయమని, దిస్ క్వశ్చన్ ఇస్ బేస్డ్ ఆన్ మాక్సిమం పాసిబుల్ లాస్ మెథడ్ అయినా క్వశ్చన్ లో ఏమి హింట్ ఇవ్వలేదు, ఏ మెథడ్ అయినా చేయొచ్చు. కానీ ఈ క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేస్తున్నాం, మాక్సిమం పాసిబుల్ లాస్ మెథడ్ లో సాల్వ్ చేస్తాం. ఓకేనా, క్వశ్చన్ లో ఎప్పుడైనా సరే మెథడ్ ఇస్తే ఎగ్జాక్ట్ ఆ మెథడ్ చేయాలి, ఇవ్వకపోతే ఏ మెథడ్ లోనైనా సాల్వ్ చేయొచ్చు. రైట్ సార్, ఎలా సార్ ఇప్పుడు ముగ్గురులో ఎవరికి ఇవ్వాలి, సో దీనికోసం దీని కింద ఒక వర్కింగ్ నోట్ నానా ఈ స్టేట్మెంట్ లోనే నేను కంటిన్యూ చేస్తాను. క్రెడిటర్ లోన్ 3 capitals A B C and creditor loan A B C. ఓకేనా, సో క్రెడిటర్ లోన్ నిల్. ఇప్పుడు మనం ఏబిసి ముగ్గురికి ఎలా పంచాలంటే క్వశ్చన్ మార్క్. రైట్, ఇప్పుడు మనం ఒక వర్కింగ్ నోట్ తయారు చేస్తామన్నా బేస్డ్ ఆన్ ది మాక్సిమం పాసిబుల్ లాస్ థియరీ. రైట్ నా, సో ఆ వర్కింగ్ నోట్ ఇక్కడే తయారు చేస్తాను. వర్కింగ్ నోట్ నెంబర్ 1 ఇంటర్వల్ గా పర్టికులర్స్ కాలం లో తయారు చేస్తాను. చాలు, పర్టికులర్స్ ఏ బి సి ఏవైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళ యొక్క బ్యాలెన్సెస్ రాస్తాను. ఫస్ట్ ఏస్ బ్యాలెన్స్ 15,000, బి బ్యాలెన్స్ 18,000, సి బ్యాలెన్స్ 9,000. At the end we will use another column called total. So 15 plus 18 plus 9 మా అందరూ కాన్సన్ట్రేట్ గా వినాలి, ఒక్కసారి అర్థమైతే ఇంక తర్వాత ఏ ప్రాబ్లం ఉండదు. టోటల్ 42,000 అంటే ముగ్గురు క్యాపిటల్స్ కలిపిన ఈ 3,000 కూడా పేమెంట్ అయిపోయింది కదా, 900 మాత్రమే ఉంది.
అర్థమవుతుందా? 3,900 లో 3,000 లోన్ పేమెంట్ అయిపోయింది. నా దగ్గర ఇంకెంత బ్యాలెన్స్ ఉంది? 900. ఈ 900 బ్యాలెన్స్ నేను ముగ్గురు క్యాపిటల్స్ ఎవరో ఒకరికి పే చేయాలి. సో ఎవరికి పే చేయాలి క్వశ్చన్ మార్క్ జరిగింది. ఇప్పుడు వెంటనే మనం అప్లై చేస్తున్న మెథడ్ ఏంటిది? మాక్సిమం పాసిబుల్ లాస్ మెథడ్ అప్లై చేస్తున్నాం. ఈ మాక్సిమం పాసిబుల్ లాస్ మెథడ్ లో ఫస్ట్ వర్కింగ్ నోట్ ముగ్గురు క్యాపిటల్స్ ని తీసుకుని కౌంట్ చేసి క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా? రైట్. అయితే 42,000 లో అమౌంట్ అవైలబుల్ ఈజ్ 900. క్వశ్చన్ ఎంత అవైలబుల్ ఉంది? 900 అవైలబుల్ అమౌంట్ నా దగ్గర ఉంది. నాకు కనబడుతుంది కదా అందరికి. లాస్ట్ ఎంత మిగిలింది? ఈ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ 900. దెన్ ది రిమైనింగ్ 41,100 ఈజ్ వాట్? దిస్ ఈస్ కాల్డ్ మాక్సిమం పాసిబుల్ లాస్. సో క్యాపిటల్ ఉంది 42,000, నేను ముగ్గురిది కలిపి పే చేయాలి. ఫర్మ్ క్యాపిటల్ హోల్డర్స్ కి పే చేయాలి, పార్ట్నర్స్ కి పే చేయాలి. అయితే పార్ట్నర్స్ దగ్గర వచ్చిన కేవలం అమౌంట్ ఎంతనా? 900. సో 900 వస్తే 41,100 మొత్తం లాస్ ఎందుకు అంటారు మీరు? ఇంకా ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి కదా, లైక్ ఇన్స్టాల్మెంట్ నెంబర్ 4, ఇన్స్టాల్మెంట్ నెంబర్ 5 ఉన్నాయి కదా, మీరు ఎందుకు కంగారు పడి లాస్ అంటారు అనాలి. అజంప్షన్ తీసుకోవాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్. చెప్పాడు కదా ఫస్ట్ అజంప్షన్ ఏం చెప్పాడు? అజంప్షన్ లో ఏం చెప్పండి నాకు థియరీలో ఫస్ట్? అండర్ దిస్ మెథడ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ ఇస్ కన్సిడర్డ్ టు బి ది ఫైనల్ పేమెంట్. దట్ 900 is the final payment. ఇంక మిగతా అసెట్స్ అన్ని కూడా ద అదర్ అవుట్ స్టాండింగ్ అసెట్స్ అండ్ క్లెయిమ్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి వర్త్లెస్. ప్రస్తుతానికి థర్డ్ ఇన్స్టాల్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉన్నాను. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ రావని ఊహించుకోవాలి. నాకు కేవలం 900 ఉంది, మిగతా ఏవి రావని ఉంచుకోవాలి. తర్వాత ద మాక్సిమం లాస్ ఇస్ అడ్జస్టెడ్ అగైన్స్ ది క్యాపిటల్స్ ఇన్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ఈ లాస్ ముగ్గురు ఎలా బేర్ చేయాలి? ఒక 900 వచ్చినాను ఊహించుకున్నాను, 42,000 పే చేయాలి, 900 మన దగ్గర ఫర్ డబ్బులు ఉన్నాయి, మరి 41,100 ని ముగ్గురు పంచుకోవాలంట. సో ఎలా పంచుకోవాలంట? ఇన్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. వాట్ దట్ ఈస్ 2:1. 41,100 into 2/5. 16,440 లాస్ ఏ బేర్ చేయాలంటే లాస్. నన్ను అర్థమవుతుందా? నెక్స్ట్ దీనిలో సేమ్ నాన్న 2:1 కదా. 16,440 బి బేర్ చేయాలంటే లాస్. సి డౌట్ ఉంటే కాలమ్స్ పెట్టుకున్నాను, ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు. సో 16,440 into 2 minus 41,100. సో బ్యాలెన్స్ 8,220 వీడు బేర్ చేయాలండి లాస్. సో 41,100 లాస్ ముగ్గురు బేర్ చేయాలన్నారు. రైట్. సార్ ఈ లాస్ ఇటు బేర్ చేయడానికి క్యాపిటల్ ఎక్కువ ఉంది, సి క్యాపిటల్ కూడా ఎక్కువ ఉంది, బట్ ఏకి క్యాపిటల్ ఎక్కువ లేదు. నన్ను బయట నుంచి తేవాలి. దీన్ని ఏమంటాం? డ్యూ అంటాం. సార్ ఇప్పుడు బయట నుంచి తీసుకురమ్మందామా? రైట్. జాగ్రత్తగా అబ్జర్వ్. 15 - 640 1,440 నెగిటివ్. వీడికి నెగిటివ్ వచ్చిందని. వీడి క్యాపిటల్ 18,000 ఉంటే దీనిలో 14,600 ఇది పాజిటివ్ బేర్ చేస్తున్నాను. 18,000 minus 16,440 లాస్ అంటే 1,560 క్యాపిటల్ ఎక్సెస్ ఉంది, ప్రాబ్లం లేదు. వీడి క్యాపిటల్ మొత్తం వదిలేసుకుంటాడు కావాలంటే. సి 9,000 లో నుంచి 8,220 తీసేస్తే వీడు 780 క్యాపిటల్ లాస్ అవుతాడు, వదిలేసుకుంటాడు. మరి ఏమర్థమవుతుందో నీకు ఏం చెప్తున్నాను? 42,000 లో 900 డబ్బులు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఎలా ఇస్తామో తర్వాత డిసైడ్ చేద్దాం. 900 లాస్ పక్కన, ప్రాఫిట్ రిలేషన్ క్యాష్ పక్కన పెడితే మిగిలినంత లాస్ అయితే మరి ముగ్గురు బేర్ చేయాలనుకుంటే రేషియో ప్రకారం బేర్ చేద్దాం అనుకుంటే ఏబిసి క్యాపిటల్స్ లో బి బేర్ చేయడానికి ఎక్సెస్ క్యాపిటల్ ఉంది, సి బేర్ చేయడానికి ఎక్సెస్ క్యాపిటల్ ఉంది, బట్ ఏకి ఎక్సెస్ క్యాపిటల్ లేదు. ఇట్ ఈస్ నోన్ యాజ్ డెఫిషియన్సీ. ఒక పార్ట్నర్ క్యాపిటల్ ఉన్నదానికన్నా లాస్ ఎక్కువ ఉంటే వాడు బయట నుంచి డబ్బులు తేవాలి. వెంటనే క్వశ్చన్, సార్ ఇప్పుడు ఏని 1,440 డబ్బులు తెమ్మని చెప్దామా? ఏని 1,440 మనీ తెమ్మని చెప్దామా అంటే ఇంకా నిజంగా అయితే సిచ్యువేషన్ లో ఏబిసిలు ఎక్కడా ఇన్సాల్వెంట్ అవ్వాలి, ఇదంతా అజంప్షన్. మరి అప్పుడు ఈ లాస్ ఎవరి సైడ్ బేర్ చేయాలి? ఒక్కవేళ ఊహించుకో, ఇది కూడా ఏమన్నా ఏ ఈజ్ అన్ ఇన్సాల్వెంట్ పార్ట్నర్, గార్నర్ వర్సెస్ మరేలు అప్లై చేయి. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డెఫిషియన్సీ, the deficiency will be adjusted by the remaining solvent partners in their capitals ratio. గుర్తుందా? అడ్జస్ట్మెంట్ ఆఫ్
డెఫిషియన్సీ. ఆ రూల్ అప్లై చేయమన్నాడు అంతే. సో అంటే ఈ 1440 వీడికి పాజిటివ్ అయిపోతుందన్నా, ఈ 1440 వీళ్ళిద్దరికి అడ్జస్ట్ అవ్వాలన్నా ఇన్ క్యాపిటల్స్ రేషియో దట్ ఈస్ 18,000:9,000 దట్ ఈస్ 2:1. సో 1440 into 2/3 960 వీడికి అడ్జస్ట్ అవుతున్నాను, 480 వీడికి అడ్జస్ట్ అవుతున్నాను. దెన్ ద ఫైనల్ బ్యాలెన్సెస్ ఇట్ ఈస్ నిల్. సో నెగిటివ్ ఏం ఉండకూడదు, పాజిటివ్ ఉండదు కానీ నెగిటివ్ ఉండకూడదు. బేర్ చేయగలగచ్చు కానీ బేర్ చేయకుండా ఉండకూడదు. అల్టిమేట్ గా ఈ లాస్ కూడా బేర్ చేశాక వీడికి ఇంకా పాజిటివ్ క్యాపిటల్ ఉందని. ఎంత పాజిటివ్ క్యాపిటల్ ఉంది? 1560 - 960 దట్ ఈస్ 600. 780 - 480 దట్ ఈస్ 300 ఆటోమేటిక్ గా. ఓకేనా? అబ్జర్వ్ చే దిస్ టోటల్ విల్ బి ఈక్వల్స్ టు 900. దట్ ఈస్ ద అమౌంట్ హ్యావింగ్ ఇన్ ద ఇన్స్టాల్మెంట్. రైట్? సో ఏదైతే అమౌంట్ మన దగ్గర ఇన్స్టాల్మెంట్ రూపంలో ఉందో అదే ఫైనల్ గా క్యాపిటల్స్ కి చివరిలో వస్తుంది. అంటే దాని అర్థం ఇలా లాస్ అంతా బేర్ చేసేగా ఇంకా ఎవరికి ఎక్సెస్ క్యాపిటల్ ఉంది? ఏదైనా అల్టిమేట్ గా ఎవరికి ఎక్సెస్ ఉండే హైయెస్ట్ రిలేటివ్ క్యాపిటల్ మెథడ్ లో కూడా అదే చూసాం. అయితే దానిలో ఏం చూసాం? ఎక్సెస్ క్యాపిటల్ బేస్డ్ ఆన్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, ప్రపోర్షనేట్ క్యాపిటల్. ఇక్కడ ఎక్సెస్ క్యాపిటల్ బేస్డ్ ఆన్ మాక్సిమం లాస్. రైట్? ఈ లాసులు బేర్ చేయగా వీరికి ఎక్సెస్ ఉంది కాబట్టి దీస్ 900 విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు బి అండ్ సి, నాట్ ఏ. బి అండ్ సి ఇన్ 600 - 300. సో టోటల్ 900 ఈస్ రెడ్యూస్డ్. టోటల్ ఇన్స్టాల్మెంట్ ఓవర్. సో ఇంకా బ్యాలెన్సెస్ ఏమున్నాయో చూద్దాం. బ్యాలెన్సెస్ డ్యూ. సో క్రెడిటార్స్ ఏస్ లో నిల్. ఏస్ క్యాపిటల్ కి ఏ పేమెంట్ జరగలేదు అంటే యాజ్ ఇట్ ఈస్ గా 15,000 కంటిన్యూ అవుతుంది. బీస్ క్యాపిటల్ 18,000 లో 600 మైనస్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ 18,600 17,400 కంటిన్యూ అవుతుంది. 9,000 లో 300 పోయింది కాబట్టి 8,700 కంటిన్యూ అవుతుంది. సో ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగన్నాను. ఏం చెప్పాను అర్థమైందో లేదో చెక్ చేసుకోండి. ఎనీ డౌట్స్? రైట్. నెక్స్ట్ ఆక్షా జీ. Yes, sir. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఏంటా? 4 or 3? 4 కదా? 4. Yes, sir. రైట్. ఇప్పుడు నువ్వు చెప్పు అమౌంట్ రిలీజ్ ఎంత దీనిలో? ABC. సో ఏబిసి పంచాలంటే మనం ఫాలో అవుతున్న మెథడ్ ఏంటి? Maximum loss method. అంటే మళ్ళీ సేమ్ టు సేమ్ క్యాలిక్యులేషన్, పర్టికులర్స్ ఏ, బి, సి అండ్ టోటల్. ఓకేనా? Yes, sir. Balances P. వాట్ ఈస్ ద బ్యాలెన్సెస్? ఇక్కడ ఉన్నాయి రాయాలన్నా, మళ్ళీ పాతే కావు. బ్యాలెన్స్ ఇంకేం మిగిలితే అది 15,000, 17,400, 8,700, టోటల్ 41,100. 900 పేమెంట్ అయిపోతే బ్యాలెన్స్ ఇదే కదా మిగిలింది. డైరెక్ట్ గా రాసుకోవచ్చు, ప్రతిసారి క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. అబ్జర్వేషన్. ఓకేనా? రైట్. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి అమౌంట్ రియలైజ్డ్ ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ ఎంత? 6,000. సో అంటే నేను 6,000 ఒకవేళ పనిచేస్తే కనుక ఇంకా నాకు ముగ్గురు కలిపి బేర్ చేయాల్సిన లాస్ ఎంత ఉంటుంది? 35,100. అర్థమవుతుంది కదా? 35,100 లాస్ ఎవరు బేర్ చేయాలి? ముగ్గురు సార్. ఏ రేషియోలో? 2:1 ప్రాఫిట్ షేరింగ్. పంచున 2:1 ప్రాఫిట్ షేరింగ్ రేషియో. జనరల్ లాస్ అన్న రిలేషన్ లో లాస్ వస్తే ఎవరు ఎలా బేర్ చేస్తాం? 2:1. 14. క్యాపిటల్ రేషియో ఎప్పుడు? అది డెఫిషియన్సీ వస్తే వేరే పార్ట్నర్స్ క్యాపిటల్ రేషియోలో బేర్ చేస్తారు సార్. రైట్. అయితే ఇప్పుడు పంచున ఎంతది? 14,040. 14,040 లాస్. నెక్స్ట్ 14,040. సేమ్ 14,040 2:1 కదా, లైక్ హాఫ్ 7,020. ఎస్ సార్. హాఫ్ కదా డైరెక్ట్ గా. రైట్. నెక్స్ట్ సో 15 కన్నా నన్ను చూడన్నా 15 క్యాపిటల్ ఉంది, లాస్ తక్కువ, సో బేర్ చేయగలడు. బయట నుంచి తేవాల్సిన అవసరం అయితే లేదు, డెఫిషియన్సీ లేదు. సో ఎంత నా దగ్గర వాల్యూ? 960. ఇక్కడ కూడా డెఫిషియన్సీ లేదు. ఎంత అన్న? 3360. 3360. నెక్స్ట్ ఇక్కడ అన్న ఇక్కడ కూడా డెఫిషియన్సీ 1680 పాజిటివ్. ఆల్ ఆర్ పాజిటివ్ నెంబర్స్ ను అబ్జర్వ్ చేస్తే, అంటే డెఫిషియన్సీ లేదు. ఎస్ సార్. అంటే యాజ్ ఇట్ ఈస్ గా 3 కలిపేస్తే టోటల్ ఎంత వస్తుంది అన్నా? కాబట్టి 6,000.
అంతే వస్తుంది. సో అంటే నేను పేమెంట్ ఇలా చేసేయచ్చు అని అర్థం, yes sir. రైట్. సో 960 ఫర్ ఏ, 3360 ఫర్ బి, 1680 ఫర్ సి. దెన్ వాట్ ఈస్ ద బ్యాలెన్స్ ఇస్ డ్యూ. మా అర్థమైందా? Yes sir. 14040. స్టేట్మెంట్ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. నేను ఏబిసి డైరీ రాస్తాను, మిగతా ఏమి రాయట్లేదు. మీరు ఆ కాలమ్స్ కావాలంటే పెట్టుకోండి. మీరు స్టేట్మెంట్ లో కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి, మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే నాట్ ఎన్ ఇష్యూ. సో మీరు నాలాగే నోట్స్ రాస్తున్నారు కాబట్టి నీట్ గా నోట్స్ రాయనే కంటిన్యూ చేయండి. సో బ్యాలెన్స్ డ్యూ 14040. 14040 బ్యాలెన్స్ అన్న అంత 14,000 ఎందుకు ఉంటుంది? 15 లో 960 పేమెంట్ అయింది కదా. ఓకే ఓకే రైట్ రైట్. 14040 బ్యాలెన్స్ డ్యూ. ఓకే మ్యాక్సిమం పాసిబుల్ అయితే 14040. 14040 7020. 7020 సేమ్ యాజ్ లైక్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మ్యాక్సిమం పాసిబుల్ లాస్ ఉందో అదే అవుతుంది. ఎందుకంటే ఇంకా మరి డిఫరెన్స్ ఏం అడ్జస్ట్ అవ్వలేదు కదా. Yes sir. రైట్. సో మళ్ళీ సేమ్ క్యాలిక్యులేషన్ అన్న. నెక్స్ట్ పర్సన్ నువ్వు కాపీనా? ఇన్స్టాల్మెంట్ నెంబర్ 5 లోకేష్. yes sir. లాస్ట్ ఇన్స్టాల్మెంట్ అడ్జస్ట్మెంట్ చెప్తావా? yes sir. రైట్. సో లాస్ట్ ఇన్స్టాల్మెంట్ లో కొన్న నా దగ్గర అమౌంట్ ఎంత ఉంది? 20,100 sir. రైట్. ఏబిసి టోటల్. సో బ్యాలెన్స్ ఇస్ డ్యూ 14040 14040 7020. టోటల్ ఎంత అనేది 35,100 అంతే కదా. రైట్. సో అమౌంట్ రియలైజ్డ్ ఎంత అన్న? 20,100. సో 100 మరి ఎక్స్పెన్సెస్ మళ్ళీ యాడ్ చేయనా ఇంకా అవసరం లేదా? అంటే సేవింగ్ అయింది కదా సార్. మరి సేవింగ్ వచ్చాడు యాడ్ చేయాలి కదా ఎక్స్పెండిచర్. మరి రిలేషన్ పెరగాలి కదా. యాడ్ చేయడానికి మళ్ళీ ఇంకో 100. అంటే అది అజంప్షన్. అది అజంప్షన్ కాదా? వన్ లో ఏం చెప్పాడు? ఇట్ ఇన్క్లూడ్స్ అంటే దీనిలో ఆల్రెడీ కలిసిపోయింది, మళ్ళీ కలపాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. అజంప్షన్ ఏం లేదు, డైరెక్ట్ సెంటెన్స్ లో ఏమని చెప్పాడు? క్వశ్చన్ లో పైన నెంబర్ 1 ఇచ్చి కింద హింట్ వచ్చాడు ఇన్క్లూడ్స్. అంటే యాక్చువల్ గా నాకు రియలైజ్ అయిన 20,000. 100 ఎందుకు వచ్చింది ఎక్స్ట్రాగా? సేవింగ్ అవడం వల్ల ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. కానీ దీనిలో కలిసిపోయింది కాబట్టి నువ్వు మళ్ళీ కలపాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో 35,100 మైనస్ 20,000 రియలైజ్. సో వాట్ ఇస్ ద లాస్? మాక్సిమం లాస్ 15,000 sir. 15,000. సో మాక్సిమం పాసిబుల్ లాస్ ని ముగ్గురికి రేషియోలో పంచాలి 2:2:1. 6,000, 6,000, 3,000. 6,000 6,000 3,000 అంతే కదా నాన్న? సో క్యాపిటల్ కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా? తక్కువ ఉంది సార్. సో కాబట్టి డెఫిషియన్సీ అయితే లేదు నాన్న. ఇంకెంత బ్యాలెన్స్ ఉంది చూడు క్యాపిటల్స్? 8040 8040 8040 8040 4020. 4020 అంతేనా? రైట్. సో తీసుకొచ్చి ఈ కాలమ్స్ రాసేదాన్ని. ఏలో 8040 పేమెంట్ సారీ పేమెంట్ సివి కదా నాన్న? అదే రైట్. ఇది లాస్ట్ ఇది పేమెంట్. సో 8040 పేమెంట్, 8040 పేమెంట్, 4020 పేమెంట్. సో దెన్ ద బ్యాలెన్స్ ఇస్ డ్యూ 6,000 ఆటోమేటిక్ గా అవుతుంది. 6,000 6,000 3,000. సో ఏంటి 6,000 6,000 3,000 అనేది ఫైనల్ గా మిగిలిపోయిన బ్యాలెన్సెస్? రివల్యూషన్ ప్రాఫిట్స్. రియలైజేషన్ ప్రాఫిట్. ఎలా ప్రాఫిట్? లాస్ట్ లో బ్యాలెన్స్ బ్యాలెన్స్ మిగిలిపోయి నేను ఇవ్వలేకపోతే అది ప్రాఫిటా లాస్ అన్నా? సార్ లాస్ సార్. క్యాపిటల్ బ్యాలెన్స్ మిగిలిపోయింది, నేను వాటిని ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు. అర్థమవుతుందా? సో ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేకపోతే తీసుకోవాలి రియలైజేషన్ లాస్. సో ఈ రియలైజేషన్ లాస్ అనేది ఉంది కాబట్టి మొత్తం అమౌంట్ రియలైజ్ అవ్వలేకపోయింది, పేమెంట్ జరగలేకపోయింది అని అర్థం. ఓకేనా? రైట్. సో దీంతో సమ్ కంప్లీట్ అయిపోయింది. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. క్వశ్చన్ నెంబర్ 7 ఓవర్. ఇంకేమైనా పెండింగ్ సమ్స్ ఉన్నాయేమో చూడండి ఒకసారి. Practical 3 sir. ఆ ప్రాక్టికల్ కదా, ఆ ప్రాక్టికల్ క్వశ్చన్
అంతే సార్. 3 అనా? ఎస్ సార్. రైట్, క్వశ్చన్ నెంబర్ 3 చేసేద్దాం. ఇది కంప్లీట్ చేసేస్తే మనకి ఇంకా అయిపోతుంది మొత్తం పర్మిషన్. సో క్వశ్చన్ నెంబర్ 7 లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందో చెక్ చేసుకోండి. లాస్ట్ క్వశ్చన్ చేద్దాం నాన్న. క్వశ్చన్ నెంబర్ 3 ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 3 అందరూ కూడా నోట్ చేసుకోవడం జాగ్రత్తగా. సో ఇది కంప్లీట్ చేసేద్దాం, మనకి వాళ్ళ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది పూర్తిగా. మా 1 సెకండ్ అన్న వస్తాను, చిన్న వర్క్ పడింది, 2 minutes లో వస్తాను. సో అందరూ అంతలో ఒక క్వశ్చన్ నెంబర్ ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 3 చదువుతాను. Right then. Question number 2. See, ABC are partners sharing profits and losses in the ratio 5:3:2. Their capitals were 9,600, 6,000, 8,400 respectively. After paying creditors, the liabilities and assets of the firm were liabilities for interest on loans. So loans మీద ఇంట్రెస్ట్ పే చేయాల్సిన పెండింగ్ ఉంది, అలాగే ఈ అసెట్స్ మాత్రం ఉన్నాయన్నాను. మిగతా అన్ని కూడా పేమెంట్ చేశాడంట. ది అసెట్స్ రిలైజ్డ్ ఇన్ ఫుల్ ఇన్ ఆర్డర్ ఇన్ విచ్ దే ఆర్ లిస్టెడ్ అబౌవ్. సో ఈ లిస్ట్ ప్రకారం డబ్బులు వచ్చాయంట 1,000, 2,000 అంటే ఇలా ఇన్స్టాల్మెంట్స్ ఇండివిజువల్ గా ఈ సేమ్ సీక్వెన్స్ వచ్చాయంట. బి ఇస్ ఇన్స్టాల్మెంట్. అలాగే బి అనేవాడు ఇన్స్టాల్మెంట్ అని కూడా చెప్తున్నాను అన్న. You are required to prepare the statement showing the distribution of cash as and when available, applying the maximum possible loss procedure. Is that a question? Right? Heading button is statement of distribution of cash. Statement of distribution of cash, maximum possible loss method bracket lo neat ga rayandi. So particulars koncham ekku space particulars ki ivvandi. Alage ikkada unnayi rendu liabilities danto paatuga ముగ్గురు క్యాపిటల్స్.
ఇంట్రెస్ట్, ఇది కూడా ఒక ఇంట్రెస్ట్. సో రెండు ఇంట్రెస్ట్లు కూడా, ఒకటి స్పౌస్ ఆఫ్ ఎ పార్ట్నర్ పే చేయాల్సినటువంటి ఇంట్రెస్ట్, ఇంకోటేమో పార్ట్నర్స్ లోన్, క్యాపిటల్ ABC. Balance is due. Interest on the spouse 2000, payable to loan 1000, partners capitals 9600, 6000, 8400. రైట్ సిద్ధు, స్టార్ట్ చేద్దాం. సిద్ధు నువ్వు చెప్దు కానీ. Yes, sir. సో ఫస్ట్ మనీ ఎక్కడి నుంచి వచ్చిందన్న? Investment. ఫస్ట్ ఇన్ ద సేమ్ ఆర్డర్ అని చెప్పాడు కదా. సో ఇన్వెస్ట్మెంట్ ని సేల్ చేయడం ద్వారా వచ్చింది. ఎంత? Yes, sir. 1000, దాన్ని sir. దేనికి వాడతాం? Spouse of partner, sir. ఎంటికి స్పౌస్ ఆఫ్ ది పార్ట్నరా లేదా పార్ట్నర్స్ లోనా? No, sir. Spouse of partner, sir. ఇద్దరు కూడా అవుట్ సైడర్సే కదా. లోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కదా చూడాలి నువ్వు. లోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇద్దరు కూడా ఎవరినన్నా. సో అవుట్ సైడర్స్ అన్నప్పుడు ఫర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇద్దరికి కూడా రేషియో ఆఫ్ లయబిలిటీ పనిచేయచ్చు. Yes, sir. సో 2:1 లో పంచి 667, 333. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ బ్యాలెన్సెస్ డ్యూ చెప్పు. $667, so 2000 minus 667, that is 1333. So 9600. 1333. ఓకే, రాసేసాను నేను ఆల్రెడీ. నెక్స్ట్ Yes, sir. Next installment 2, sir. ఫర్నిచర్ ఇన్స్టాల్మెంట్ కాదు, ఫర్నిచర్ సీక్వెన్స్. సో 2000 ని మళ్ళీ ఎవరికి పే చేయాలన్నా? 2000, sir. ఇద్దరికి, సో sir. రెండు కలిపితే ఎంత ఉంది టోటల్? 2000. నా దగ్గర అమౌంట్ ఎంత ఉంది? 2000. Yes, sir. సో 2000 ఇద్దరికి పని చేస్తాం. సేమ్ నెంబర్, 2000, sir. రేషియోలో కట్టిన అదే కదా అవుద్ది. Yes, sir. బ్యాలెన్స్ డ్యూ అంటే నెక్స్ట్ 9600, 6000, 8400. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ నుంచి వచ్చే ప్రతి డబ్బులు కూడా మనం ఎవరికి పే చేయాలి? ఇంకా Partners pay చేయాలి, sir. రైట్, ఇక్కడ నుంచి ఇంకా మనం మాక్సిమం పాసిబుల్ లాస్ కాన్సెప్ట్ అప్లై చేయాలి. Yes, sir. ఓకేనా? Yes, sir. రైట్, సో అప్లై చేస్తే ఫస్ట్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ లో ఏమొచ్చిందన్న? సేల్ ఆఫ్ Machinery, sir. ఎంత? 1200, sir. సో చెప్పు నాకు మరి దీన్ని ఎలా సెటిల్ చేస్తామో. ఏబిసికి బ్యాలెన్సెస్ డ్యూ రాస్తున్నాను ఫస్ట్. Yes, sir. టోటల్ ఎంత అన్న? 9600 ప్లస్ 6000 ప్లస్ 8400. 24,000, sir. 24,000. What is the amount realized? Amount realized 1200, sir. maximum possible loss It is 22,000. 22,800. Loss will be shared by 3 partners in which ratio? Profit sharing ratio. What is the profit sharing 5:3:2, ratio? sir. పంచులన్న 5:3:2 లో 5:3:2. 5/10. 11,400. Okay. 6,840. 22,800 into 3/10. 6,840.
4560. 4060. Okay, parallel. 4560. Right? So what is the balances? Capital కన్నా ఎక్కువ తీసుకున్నా అంటే ఈజ్ ఎ డెఫిషియెంట్ పర్సన్. ఎంత డెఫిషియన్సీ? 1,800, 840, 840. 3,840. సో ఇద్దరు నెగిటివ్ ఉన్నాను, ఇద్దరు డెఫిషియన్సీ కూడా చేస్తారు బికాజ్ సి ఇస్ ఎ సాల్వెంట్. మన క్వశ్చన్ లో ఇన్సాల్వెంట్ అని ఎవరిని చెప్పాడు? బి అని చెప్పాడు. సో బి బేర్ చేయలేని సిచ్యువేషన్ లేదు కాబట్టి సో ఇక్కడ ప్రాబ్లం ఉండదు అన్న. కానీ అలాంటి సిచ్యువేషన్ సాల్వెంట్ ఇన్సాల్వెంట్ ఇప్పుడు చూడకూడదు. నిజంగా డబ్బులు లేకపోతే ఫైనల్ స్టేట్మెంట్ లో చూసుకోవాలి కాబట్టి ఇది మన అజంప్షన్స్ తీసుకుంటున్నా, దీనికోసం వాటితో సంబంధం లేదు. సో ఇద్దరికి పాజిటివ్ అయిపోతాను అంటే ఎంత? 1800. సో 1800 పాజిటివ్. సి ఇద్దరిది కలిపి సి బేర్ చేస్తారన్న. వాట్ ఇస్ సి బేరింగ్ అంటే 1080 ప్లస్ 840, 1800 2640. 2640 వీడు బేర్ చేస్తాడన్న. 2640. కానీ ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది? ఇది మైనస్ అవుతుంది వీడికి. అర్థమవుతుందా? వీళ్ళిద్దరికి నిల్ అయిపోతాయి బ్యాలెన్సెస్. ఇంకా సికి ఇంకెంత బ్యాలెన్స్ మిగిలింది? 3840 మైనస్ 1200 సార్. 2640 దట్ ఈస్ 1200. నీకు ఇందాక మనం చెప్పుకున్నటువంటి అమౌంట్ రిలీజ్ ఎంత? 1200. Yes sir. సో దట్ మీన్స్ ద 1200 is paid to C. C sir. బ్యాలెన్సెస్ డ్యూ ఇంకెంత ఉన్నాయి చూడనా. ఏ క్యాపిటల్ బ్యాలెన్స్ 9600, B 6000, C 7200. minus 1200 that is 7200. Right? Next last one na Sir. Sale of stock. ఎంత రిలీజ్ అయిందా? 4000. 4000 స్టేట్మెంట్ తయారు చేయాలి. A B C టోటల్. మ్యూట్ చేశానా? గంగాధర్ గంగాధర్ చెప్తా, కంప్లీట్ చేసేద్దాం. గంగాధర్ Yes sir. 22,800. 800. 4,000. So what is the maximum possible loss? 18,800. The partners in their Profit sharing ratio. Yes sir. ఎంత అన్న పంచు? A 9,400. 9,400. B 5640. 5640. C 3760. క్యాపిటల్స్ కన్నా లాస్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా? తక్కువ ఉంది సార్. 9,600 minus 9 is 200 పాజిటివ్ క్యాపిటల్. Yes sir. డెఫిషియన్సీ లేదు. 6,000 Yes sir. 7,200 minus 3760. 3440 positive. So positive refers to నార్మల్ బ్యాలెన్స్ క్యాపిటల్స్. ఇంకా ఎవడు కూడా పే చేయలేని సిచ్యువేషన్స్ లేదు. వాడు ఎప్పుడు బేర్ చేయకపోతే మనం మాట్లాడుతాం నాన్న ఇన్సాల్వెన్సీ గురించి. బి ఇన్సాల్వెంట్ అయిపోతే దాని అర్థం వాడు డబ్బులు తేలాడు కదా. వాడు ఎప్పుడు తేవాలి అసలు డబ్బులు? సాల్వెంట్ గా ఉంటుంది సార్. సాల్వెంట్ ఉంటే ఖచ్చితంగా చేస్తాడు. నేను మాట్లాడుతుంది జనరల్ గా పార్ట్నర్ ఎప్పుడు డబ్బులు తేవాలంటాం మన పార్ట్నర్షిప్ ఫర్మ్ లో? క్యాపిటల్ కన్నా లాసెస్ ఎక్కువ ఉంటాయి. క్యాపిటల్ కన్నా ఇవన్నీ తక్కువ కింద ఉన్నాయి. సో కాబట్టి ఫర్మే ఇంకా ఇవ్వలేకపోతున్నాను. ఫర్మ్ కి వాడు ఇవ్వాల్సిన అవసరం లేదు. రైట్? అవుట్ సైడర్స్ అయితే ఎవరు లేరు కదా, ఇంకా ప్రాబ్లం లేదు. సో ఈ పేమెంట్ చేసేద్దానన్నా 200 ఫర్ ఏ, 360 ఫర్ బి, 3440 ఫర్ సి. దెన్ ద బ్యాలెన్సెస్ డ్యూ
is known as loss. Which loss? Realization loss. ఎంత realization loss? 9,400. 9,400. 5640. 5640. 3760. సో వీడికి ఇంకా మనమే ఇవ్వాలి. బి అనేవాడు ఇన్స్టాల్మెంట్ అని క్వశ్చన్ చెప్పాడు, కానీ మనమే ఫర్మే ఇంకా పార్ట్నర్ ఎంత పే చేయాలి పార్ట్నర్ కి? 5640. అంటే ఇప్పుడు మనం అసలు ఆయన అడగగలమా డబ్బులు తీసుకురా అని? అవును సార్. మనమే ఇవ్వాల్సింది ఉంది. వాడు ఎప్పుడు తీసుకురావాలి? అవుట్ సైడర్స్ కూడా మనం పే చేయలేకపోతే అప్పుడు తీసుకురావాలి. ఎస్ సార్. ఆ సిచ్యువేషన్ లేదు కదా ఇక్కడ. ఎస్ సార్. సో కాబట్టి అక్కడ ఇన్స్టాల్మెంట్ అనే వర్డింగ్ ఈ సమ్కి అసలు ఎటువంటి రిక్వైర్మెంట్ లేదు. అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్ అండి, నోట్ చేసుకోండి. సో దీంతో మనకి కంప్లీట్ అయిపోయిందన్న టోటల్ పార్ట్నర్షిప్.